వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసారా? మీ డాడీని తీసుకుపోయారా? అంటే దేనికి ఎందుకు తీసుకుపోయారు? నైట్ ఆడ గొడవ నిన్న గొడవ అయిందని చెప్పి డాడీని తీసుకొని పోయారు వచ్చి. ఓకే. నేను ఇప్పుడు కలెక్టర్ అసలు మా మీద డాడీ ఈడ అసలు ఊళ్ళో లేనే లేడు. అసలు డాడీకి ఏం తెలియదు కూడా తెలియదు. వాళ్ళు నైట్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి డోర్లు కొట్టి మేము పోలీసు వాళ్ళమని కూడా వాళ్ళు చెప్పలేరు మాకు. అంటే యూనిఫామ్లో లేరా వాళ్ళు? యూనిఫామ్లోనే ఉన్నారు కానీ చెప్పలేరు. మీరు బయటికి వస్తారా మిమ్మల్ని చంపాలనా? పోలీసు వాళ్ళు అంటారు అట్లా? పోలీసు వాళ్ళు అంటారు మీరు బయటికి వస్తారా మేము చంపాలా మిమ్మల్ని, ఫస్ట్ మీరు బయటికి రండి మాట్లాడుతుంది డాడీని. వాళ్ళు అసలు చెప్తలేరు, పోలీసు వాళ్ళని అస్సలు చెప్తలేరు. వాళ్ళు ఎంత అడిగినా కూడా చెప్పలేరు. లాస్ట్కి అప్పుడు డోర్ మొత్తం తంతి అప్పుడు వాళ్ళు కనిపిస్తే అప్పుడు తెరిచినాం మేము డోర్. ఇప్పుడు నిన్న కలెక్టర్ మీద కొంతమంది కొట్టిరని చెప్తున్నారు కదా, దాంట్లో మీ డాడీ ఉన్నాడా? అసలు డాడీ లేడు. అసలు డాడీ నిన్న ఊళ్ళోనే లేడు, వేరే విలేజ్కి పోయిండు డాడీ. నిన్న అసలు డాడీ లేడు. అసలు డాడీ గొడవ గురించి అసలు ఏం సంబంధమే లేదు. మమ్మీ లేదు, డాడీ లేడు. ఇప్పుడు ఏంది ఫార్మా కంపెనీ అని అంటున్నారు, ఏంది మీ ఊర్లో ఫార్మా కంపెనీ వస్తుందా? ఫార్మా కంపెనీ చేస్తారంటే మా ఊరోళ్ళు ఏమో వద్దంటారు. దానికి వాళ్ళ పైన దాడి చేసినందుకు ఇట్లా ఊరోళ్ళని అందరిని తీసుకొని పోతారు. ఇప్పుడు నైట్ బాయ్స్ ని తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చి గర్ల్స్ ని తీసుకుపోతారంట. ఫార్మా కంపెనీ పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా మీ ఊరోళ్ళకి? ఫార్మా కంపెనీ పెడితే ఇబ్బంది అవుతుంది మరి. అట్లా వాళ్ళ భూములన్నీ పోతున్నాయి తండల, మరి వాళ్ళు అందుకే గొడవ పడుతురు. మరి కలెక్టర్ని కార్డ్ ఆఫీసర్ని కొట్టిర్రు, అందుకనే కేసులు నమోదు చేసి తీసుకుపోయినావు అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. కొట్టినప్పుడు దాంట్లో వీడియోలో ఉంటది కదా, వీడియో అయితే తీసిరు కదా కొట్టినప్పుడు. ఈ పలానా మనిషి కొట్టిన వీడియోలో కనిపించదా? ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నామంటే మనం కనిపిస్తాం కదా వీడియోలో. అయితే లేని మనిషిని నువ్వు ఎట్లా పట్టుకపోతావు? నువ్వు ఏ అధికారంతో పట్టుకపోతావు లేని మనిషిని? ఆ మనిషి నీకు కనిపించింది ఆ వీడియోలో? లేకపోతే ఏదైనా మీరు పార్టీ పరంగా గిట్ట చేసిండ్రా మరి పట్టుకపోవాలనేసి? ఏ రకంగా చేసిండ్రు అసలు? ఎందుకు పట్టుకెళ్ళిండ్రు? మాకు ఆ కారణం తెలియాలి ఇప్పుడు. ఆ కంపెనీ గురించి మా మా భూములు పోతే మేము ఎట్లా బతుకుదుము, మా పిల్లలు మేము ఎట్లా బతుకుదుము, కన్నా కష్టాలు చేసుకొని కన్నా పట్నం బొంబాయి పోయి కొన్నాము. మరి ఇప్పుడు ఆ భూములు పోయినాక మా బతికేంది? మాకేం చూపిస్తారు? ఇట్లా దొంగ లేకొచ్చి పట్టుకపోతే కొట్టినోన్ని బట్టి ఇక్కడ పోయినరు, కొట్టనోన్ని పట్టుకపోయినరు అంట. ఇక్కడ వద్దంటనే ఊరోళ్ళు అంటుండరు, తప్పక పడుతుంది అంటే కలెక్టర్ ఏమన్నాడంట. అంటే భయపడకుండా కూర్చున్నాం, మూలకు సందు కూర్చున్నాం మేము కూడా. సందు కూర్చున్నాం మేము కూడా, తెగించి కూర్చున్నాం. రానికి రెడీ కూర్చున్నాం మేము, భయపడతలేము. మగపిల్లలు అయినప్పుడు ఆడలు ఎందుకు వేసిరా ఓట్లు? ఓట్లు వేయకుండా మాకు ఎంత బాధ లేకుండా కానీ ఓట్లు వేసే పరిశాన్ అయినాం. ఓట్లు వేసి గెలిపించే పరిశాన్ అయిపోయింది. డాక్టర్ల మీద వెంకటరామిరెడ్డి వీళ్ళని కొట్టిర్రు, దాడి చేసిర్రు అని చెప్తున్నారు. అందులో మీ కొడుకుండా? లేడు. జీతం ఉండడు. ఇక ఓట్లకు వస్తే ఓట్లు దానికి పోయిండు. ఆ సంగతి కూడా ఆ పిల్లానికి తెలియదు. రాత్రి తెలియక ఇక వాళ్ళు సపోర్ట్ అవుతున్నాడనని లేచిండు, ఆయనతో పట్టుకుపోయిండు. సార్ మరి ఏం చెప్తున్నాను నేను, అతంటే వాళ్ళే ముద్దలే వాళ్ళే. ఫార్మా కంపెనీ తీసుకొస్తా అని చెప్పి అంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అంటుండ్రు. ఫార్మా కంపెనీ రావాలంటావా వద్దంటావా? వద్దంటున్నారు సార్. మరి భూములు పోయిన వాళ్ళంతా ఎందుకు అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందంట, ఇట్లా విషము అవుతుందంట, ధూళ్ళు కాలుష్యం అవుతుందంట, అది ఏమో అన్నీ అవుతాయంట దగ్గర ఉంటే. ఇక మరి మేము ఏం చెప్తాం సార్? మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తే మేము వద్దంటే లేదు. మేము ఇక ప్రజలని కొట్టి చంపుతున్నారు. వాళ్ళు ఏమో కలెక్టర్ని కొట్టినరట, కలెక్టర్ను ఎవరినో. ఇక అది రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకుపోయినారు. గంతే సంగతి సార్ మరి.